మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. కావేరీ జలాల సమస్యపై డిఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ధర్నాలో డిఎంకే నేత ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీలపై కూడా విమర్శలు చేశారు. ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కు ఉన్న ఏకైక టెన్షన్ అంటూ ఉదయనిధి వ్యాఖ్యలు చేస్తుండగా సభలో కొంతమంది డిఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా త్రిష 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 అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో సమావేశ ప్రాంగణంలో కొద్దిసేపు సందడి నెలకొంది. ఉదయనిధి ప్రసంగం కొనసాగుతుండగానే కార్యకర్తల నినాదాలు వినిపించడంతో ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருது அங்க தண்ணி வருமா? காவிரி சொன்ன இருக்கிறோம். ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருது அங்க தண்ணி வருமா? కావేరీ சொன்ன కర్ణాటక తమిళనాడు మధ్య జల పంచాయతీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. కావేరీ నది జలాల విషయంలో పొరుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది రోజు రోజుకు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వంపై ప్రతిపక్షం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. కావేరీ అంశంపై తంజావూరులో డిఎంకే ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఆయన సీఎం జోసెఫ్ విజయ్ గురించి మాట్లాడుతుండగా నటి త్రిష త్రిష అంటూ కొందరు నినాదాలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. కావేరీ జలాల సమస్యపై డిఎంకే ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తంజాపూర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఉదయనిధి ప్రసంగిస్తూ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తో పాటు ప్రత్యర్థులపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం విజయ్ కున్న ఏకైక టెన్షన్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తుండగా డిఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా హీరోయిన్ త్రిష త్రిష అంటూ నినాదాలు మొదలుపెట్టారు. దీంతో సభా ప్రాంగణంలో కొద్దిసేపు కోలాహలం నెలకొంది. ఉదయనిధి ప్రసంగిస్తుండగానే కార్యకర్తల నినాదాలు వినిపించడం ఇక్కడ గమనార్హం. అయితే కర్ణాటకతో కావేరీ జల వివాదం, రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఉదయనిధి స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నిరసనలో అన్ని వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, కర్ణాటక ప్రతిపాదిత మేకేదాటు ఆనకట్ట నిర్మాణాన్ని తక్షణమే అడ్డుకోవాలని, అలాగే డెల్టా జిల్లాలను అధికారికంగా కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇక ముఖ్యమంత్రి విజయ్ పరిపాలన సామర్థ్యం లేని డమ్మీ నాయకుడని ఆయన దుయ్యబట్టారు. కావేరీ నిర్వహణ బోర్డు ఆదేశాల ప్రకారం రాష్ట్రానికి జూన్లో 9.9 టీఎంసీలు, జూలైలో 32 టీఎంసీలు సహా మొత్తం 42 టీఎంసీల నీరు అందాల్సి ఉందని, అయితే ఒక్క చుక్క కూడా నీరు అందలేదని ఆయన ఆరోపించారు. దీనిపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ప్రశ్నించడానికి సీఎం విజయ్ భయపడుతూ మౌనం వహిస్తున్నారని ఉదయనిధి ధ్వజమెత్తారు. నిరసన చేస్తున్న రైతుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఉదయనిధి తీవ్రంగా విమర్శించారు. తమ సమస్యలను వినిపించడానికి సచివాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న రైతులను అత్యంత క్రూరంగా అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే రైతులు తీవ్రంగా ఆర్థికంగా దెబ్బతిన్నారని, గతేడాది 6 లక్షల ఎకరాలతో పోలిస్తే ఈ ఏడాది కేవలం 1.5 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారని, సుమారు 2,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ఎకరాకి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, పంటల బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భరించాలని, అలాగే సాంబా సాగుకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను కూడా రాయితీ ధరలకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలా ఉంటే కావేరీలో నీటి కొరత కారణంగా డెల్టా రైతులు ఎదుర్కొంటున్నటువంటి దుస్థితికి టీవీకే ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అటు డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కూడా ఆరోపించారు. కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. కావేరీ నీటి నిర్వహణ అథారిటీ, కావేరీ నీటి క్రమబద్ధీకరణ కమిటీ ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం పాటించడం లేదని, వెంటనే తమిళనాడుకు రావాల్సినటువంటి నీటిని విడుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ ఏడాది జూలై 29 నుండి ఆగస్టు 12 వరకు బిల్లిగుండు వద్ద రోజుకు సెకనుకు 3,500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు కావేరీ యాజమాన్యాలను కమిటీ ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని జూలై 30న జరిగిన అత్యవసర సమావేశంలో కావేరీ అథారిటీ కూడా సమర్థించింది. కమిటీ ఆదేశించినప్పటికీ కర్ణాటక జూలై 29 నుండి ఆగస్టు 2 మధ్య కాలంలో బిల్లిగుండ్లు వద్ద కేవలం 158 నుండి 550 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేసిందని తమిళనాడు ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ఇక ఆగస్టు 3 నాటి లెక్కలు గనక చూసుకుంటే కర్ణాటకలోని ప్రధాన జలాశయాలైన KRS 23.078 టీఎంసీ, అలాగే కబిని 18.610 టీఎంసీ, హారంగి 7.827 టీఎంసీ, హేమావతి 28.022 టీఎంసీల్లో కలిపి మొత్తంగా 77,537 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని వివరించారు. నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నందున నిష్పత్తి ఆధారంగా తమిళనాడుకు నీటిని విడుదల చేయడంలో కర్ణాటకకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కావేరీ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పెరగడంతో నిష్పత్తి ప్రకారం తమకు 26.954 టీఎంసీల నీరు రావాల్సి ఉందని, కానీ కావేరీ అథారిటీ ఆదేశించిన 4.536 టీఎంసీల నీరు కూడా అందలేదని ఆరోపించింది. ఇక కర్ణాటక వైఖరి వలన తమిళనాడు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నందున సీనియర్ న్యాయవాదుల సలహా మేరకు ముఖ్యమంత్రి విజయ్ ఆదేశాల మేరకు సోమవారం సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసినట్లు తమిళనాడు ప్రభుత్వ అధికారిక ప్రకటన తెలిపింది. తమ వాటా నీటిని సకాలంలో పొందేందుకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. సో మొత్తానికి కావేరీ జలాల సమస్యపై డిఎంకే నిరసన గలం విప్పింది. ఉదయనిధి సభలో త్రిష అంటూ కూడా స్లోగన్స్ వినిపించాయి. ఇక సీఎం విజయ్ పై కూడా విమర్శలు కురిపించారు ఉదయనిధి స్టాలిన్.